గత కొన్ని నెలలుగా పశ్చిమాసియా వేదికగా ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం అంచుల్లోకి నెట్టిన ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. తాజా పరిస్థితులపై ఆర్మీ విశ్రాంత మేజర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఇరాన్ అమెరికా యుద్ధం ముగిసినట్లు దేశ అధ్యక్షుడు ట్రంప్ అయితే అధికారికంగా వెల్లడించడం జరిగింది. అసలు ఈ యుద్ధం తర్వాత ముగిసిన తర్వాత తాజా పరిస్థితులు అంటే అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు నెలకోబోతున్నాయి, అంతర్జాతీయకు సంబంధించి కూడా ప్రభావం ఏ విధంగా ఉంది, మనతో మాట్లాడడానికి మాజీ సైనిక అధికారి తర్వాత మేజర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరియు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఈ యుద్ధం ముగిసిందని చెప్పి కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు సార్? ఇప్పుడు యుద్ధం ముగిసింది అన్నది మనం 100% తీసుకోవడానికి లేదండి. కారణం ఏంటంటే యుద్ధం ముగియ కంటే ముందు అంటే ఫైనల్గా శాంతి ఒప్పందం జరిగే కంటే ముందు ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేటువంటిది ఇరు దేశాల మధ్యన కుదిరిందండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మొదటి అడుగు అని మనం చెప్పచ్చు. మొదటి అడుగు ఇందులో చెప్పినటువంటి పేర్కొన్నటువంటి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ కండిషన్స్ అనేటువంటి కొంచెం దీర్ఘకాలికం పాటు స్టిక్ ఆన్ అయితే కనుక వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ కూర్చుని శాంతి ఒప్పందం అనేటువంటిది నడవడానికి అవకాశం ఉంటుందండి. అయితే ప్రస్తుతం జరిగినటువంటిది ఏంటి అంటే ఇన్ని నెలల తర్వాత యుద్ధం తర్వాత ఈ ఒప్పందం జరగడం అనేటువంటిది ఒక కీలక పరిణామంగా మనం తీసుకోవచ్చు. అండ్ అన్ని దేశాలు కూడా కోరుకుంటుంది ఏంటి అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో కనుక ఇలాంటి పరిణామం ఒకటి జరగకపోతే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అల్లకొల్లలం అయ్యేటువంటి పరిస్థితి అండి. అలాంటి కీలక పరిణామం అలాంటి సమయంలో ఒక కీలక పరిణామం ఏంటి అంటే శాంతి ఒప్పందం వైపు అడుగులు వేస్తూ కొన్ని పాయింట్లతో మనం ఏం చేసాము అంటే ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటిది ఏదైతే ఉందో భారతదేశం కూడా ఆహ్వానించడం అనేటువంటి జరిగింది. ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా ఇది చాలా కీలక పరిణామంగా చోటు చేసుకుందండి. సార్ అంటే ఈ ఒప్పందంతో యుద్ధం మొత్తం ముగిసిందని తొలగిపోయినట్లు అని చెప్పవచ్చా సార్? 100% తొలగిపోయిందని చెప్పడానికి లేదండి. కారణం ఏంటి అంటే ఇటు అమెరికాకి ఇరాన్ మీద పూర్తి నమ్మకం లేదు, ఇరాన్కి అమెరికా మీద పూర్తి నమ్మకం లేదండి. అలాగే అందులో ఉన్నటువంటి కండిషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కండిషన్స్ అనేటువంటివి ముఖ్యంగా ఈ అణు పరీక్షలు ఏదైతే ఉన్నాయో అణు పరీక్షల మీద దాన్ని అణు ఆయుధాల యొక్క ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడం, దాన్ని పర్యవేక్షణ చేయడం అనేటువంటిది ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ మీద ఈ ఇరాన్ అనేటువంటిది 100% సమ్మతం అవుతుందా లేదా అనేటువంటి విషయం మీద డిపెండ్ అయి ఉంటుందండి. అదేవిధంగా అనేక అంశాలు ఉన్నాయి. హార్ముజ్ జలసంధిని దాని మీద ఓపెన్ చేసిన తర్వాత ఇంకా అందులో మనకి అనేక మైన్స్ ఉండిపోయినాయండి. ఈ మైన్స్ అనేటువంటివి ఇంకా లేఅవుట్ చేసి ఉన్నారు. అవి పూర్తిగా క్లియర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి హార్ముజ్ జలసంధిలో జరుగుతున్నటువంటి రాకపోకలు ఏదైతే ఉన్నాయో నార్మల్సీ సాధించుకోవాలి. అలాగే ఇక్కడ ఓవర్గా ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ అనేటువంటిది నార్మల్గా సప్లై లైన్స్ అనేటువంటి స్టార్ట్ అవ్వాలి అంటే కనీసం 6 నుంచి 8 నెలలు పడుతుందండి. సో ఇది ఒక మొదటి అడుగు మాత్రమే, కానీ ఇప్పుడు మనం చెప్పలేము. ఒక 50% మాత్రమే. ప్రస్తుతం ఒక 50% శాంతి సాధించాము అని చెప్పచ్చు. 50% అనేటువంటిది ఫైనల్గా ఒక పీస్ ప్యాక్ట్ అనేటువంటిది జరిగినట్లయితే అప్పుడు మనం 100% ఇది జరిగినట్టుగా మనం చెప్పుకోవాలి తప్ప ప్రస్తుతం ఉన్నటువంటి అపనమ్మకమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళ కండిషన్స్ 100% అవుతుందా? ఇటు అమెరికా అన్నా సరే వెనక్కి తిరగచ్చు, ఇరాన్ అన్నా సరే వెనక్కి తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక అనుకూలమైనటువంటి డెవలప్మెంట్గానే తీసుకోవాలి తప్ప 100% కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదు ఈ స్టేజ్లో. సార్ ఈ ఒప్పందం వెనుక ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకటండి, రెండు దేశాలు కూడా ఇప్పుడు ఇటు ఇరాన్ కానీ లేకపోతే అమెరికా కానీ చాలా కంఫర్టబుల్ పొజిషన్గా ఉన్నదని చెప్పడానికి లేదు. యుద్ధం వల్ల రెండు దేశాలు ఘోరంగా నష్టపోయాయండి. అమెరికా దగ్గర ఉన్నటువంటి సైనిక నిల్వలు కూడా తగ్గిపోయినాయి, ఆయుధాలన్నీ కూడా నిల్వలు తగ్గిపోయినాయి. అన్నిటికంటే మించి అమెరికాకి ఘోరంగా ఆర్థికంగా నష్టం జరిగింది. అదేవిధంగా ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సైనిక పాఠం ఏదైతే ఉందో ఆ సైనిక పాఠం దెబ్బతింది. టాప్ లీడర్షిప్ ఏదైతే ఉందో టాప్ లీడర్షిప్ని ఆల్రెడీ కోల్పోవడం జరిగింది. అలాగే దాని స్థానంలో వాళ్ళు ఇంకొక లీడర్షిప్ని తీసుకుని వచ్చారు. అయితే ఇవన్నీ కనుక చూసుకుంటే నష్టాలు ఇరువైపున ఉన్నాయి. దాంతోపాటు ప్రపంచ దేశాల యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. హార్ముజ్ జలసంధి
ప్రపంచానికి అవసరమైనటువంటి ఈ యొక్క ఆయిల్ సరఫరా ఏదైతే ఉందో 20% ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ప్రపంచ దేశాల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది. ప్రపంచ దేశాల యొక్క ఒత్తిడి అమెరికా, ఇరాన్ మీద కూడా ఉందండి. ఈ నేపథ్యంలో ఇక్కడ శాంతి ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి అన్ని దేశాలు కూడా ప్రయత్నిస్తున్నాయి, వాళ్ళని కోరుకుంటున్నాయి. అక్కడ యుద్ధం ఏమో ఇరాన్ది, ఇజ్రాయెల్ది అండ్ అమెరికాది, దాని యొక్క ప్రభావం ఏమో ప్రపంచ దేశాలది. ఈ యొక్క పరిస్థితితో ఎవరు కూడా కంఫర్టబుల్గా లేదు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లు కూలిపోతున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి. డీజిల్, పెట్రోల్ ధరలు అనేటువంటివి పెరిగిపోతున్నాయి. ఇంధన భద్రత అనేటువంటిది కొరవడుతుంది. ప్రపంచంలో చాలా కీలకమైనటువంటి ఈ పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఒక శాంతి ఒప్పందం అనేటువంటి జరిగితే తప్ప ప్రపంచంలో సాధారణ పరిస్థితి నెలకొనవండి. అందు గురించి ఒత్తిడి అనేటువంటిది ఇరు దేశాల మీద కూడా వచ్చింది. ఆ ఒత్తిడికి పరిణామంగానే ఈ యొక్క శాంతి ఒప్పందం వైపు ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి కొన్ని రోజుల కోసం కొన్ని పాయింట్లతో వీళ్ళు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సార్, అంటే ఈ రెండు దేశాలకు సంబంధించి ఏ అంశాలపై రాజీకి కుదిరించుకునే అవకాశాలు ఉన్నాయి సార్? ఇప్పుడు ఖచ్చితంగా అమెరికా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ మధ్యప్రాచ్యంలోనే కాదు ప్రపంచంలో ఇక్కడ ఇరాన్ చేస్తున్నటువంటి యురేనియం శుద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా శాంతికి విఘాతం కలిగించేటువంటి అంశం కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఆపి చేసేయాలి. అలాగే ఆల్రెడీ శుద్ధి చేసినటువంటి యురేనియం ఏదైతే ఉందో అది అప్పగించేసేయాలి. అలాగే వీళ్ళ యొక్క అణ్వాయుధాల కార్యక్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఏజెన్సీ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క పర్యవేక్షణ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే హార్ముజ్ జలసంధి అనేటువంటి షరతులు లేకుండా అంగీకరించాలి, ఓపెన్ చేయాలి. ప్రపంచ దేశాలకి సప్లై లైన్స్కి ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండకూడదు. ఇలాంటి షరతులు అనేటువంటి కొన్ని ఉన్నాయండి. ఈ షరతులన్నీ కూడా సో అదేవిధంగా యుద్ధంలో నష్టానికి సంబంధించినటువంటి కొన్ని షరతులు కూడా అందులో పెట్టడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటుంటే ఇందులో కొన్ని షరతులు ఇరాన్కి ఎటువంటి సమస్య లేకుండా అంగీకరించేయచ్చు. కానీ కొన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇరాన్ యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేటువంటి షరతులు కొన్ని ఉన్నాయండి. అవన్నీ కూడా అధికారికంగా బయటికి రాకపోయినప్పటికీ కూడా కొన్ని షరతులు ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నామో ఈ షరతులన్నీ కూడా కొంచెం ఇరాన్కి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు. అలాగే అమెరికా కూడా తన యొక్క డామినెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే అమెరికా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. మరి ఏ విధంగా లాభపడడం కోసం చెప్తూ ఉంటారు చూడండి, హాతీకా ఖానేకా దామ్ తలాగే और दिखाने का दाम తలాగే అని. వీళ్ళ పాయింట్లు ఇక్కడ ఓపెన్గా అమెరికా పెట్టినప్పటికీ ట్రంప్ ఏం చేస్తాడు, ట్రంప్ మీద కూడా పర్సనల్గా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది. కారణం ఏంటంటే ఈ పరిస్థితిని తీసుకొచ్చింది ట్రంపే. ట్రంప్ ఎవరి యొక్క మాట వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని దీని మీద యుద్ధానికి దిగడం వలన విపరీతంగా నష్టపోయింది. ఇప్పుడు ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలనేది ఏదో ఒక షరతు రూపంలో ఇరాన్కి ఇబ్బంది కలిగించేటువంటి అంశాన్ని ఖచ్చితంగా ఆయన ఇందులో ఇంక్లూడ్ చేస్తాడు. చేసిన తర్వాత ఇది పూర్తిగా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి షరతులు అనేటువంటివి ఖచ్చితంగా అమలు అవుతాయా లేదా అనేటువంటిది మనం చూసుకోవాలండి. ఇంకా సార్, అంటే ఈ ఒప్పందం సంబంధించి ఎంతకాలం స్థిరంగా కొనసాగే అవకాశం ఉందని అనుకోవచ్చు? మేబీ ఒక 2-3 months అని అనుకుంటున్నాను. మరి అయితే ఈ యాటిట్యూడ్ కనుక చూస్తే ప్రతిదీ కూడా యుద్ధ తంత్రంలోని ఒక స్ట్రాటజీగానే తీసుకుంటున్నాడు ట్రంప్. అక్కడ బహ్రెయిన్లో ఉన్నటువంటి 5th ఫ్లీట్ని తీసుకుని వచ్చి అక్కడ హార్ముజ్ జలసంధిలో తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది ప్రధానం, చాలా కీలకమైనటువంటి స్టెప్ అండి. 5th ఫ్లీట్ని మూవ్ చేయడం అంటే ఏంటి అంటే ఒక రకంగా ఫుల్ ప్లెజ్డ్ వార్కి వెళ్ళడం అనేటువంటిది అర్థం వస్తుంది. అయితే ఇప్పుడు ఆ 5th ఫ్లీట్లో తీసుకొచ్చినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఏదైతే ఉందో హార్ముజ్ జలసంధి నుంచి వెనక్కి తీసుకుంటాము అని చెప్పేసి అమెరికా ఒప్పుకోవడం అనేటువంటిది అభిలషణీయమైనటువంటి అంశమే. ఆ విధంగా కనుక చూసుకుంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఒక 2-3 నెలలు కొనసాగచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే కొంతవరకు ఇంకొకటి కూడా ఉంది, వితిన్ 1 week 10 daysలో కూడా వెనక్కి తిరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ట్రంప్ యొక్క మనస్తత్వం, ఇరాన్ యొక్క స్ట్రాటజిక్ ప్లే, ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటిదండి. ట్రంప్ ఎంత ఇన్కన్సిస్టెంట్గా ఆలోచన చేస్తాడో అంతే స్ట్రాటజిక్గా ఇక్కడ IRGC దళాలు కూడా మూవ్ అవుతున్నాయండి. సో ఆ విధంగా కనుక చూసుకుంటే కనుక ఒక 20-30% ఈ లోపులోనే మళ్ళీ రీఓపెన్ అయిపోవచ్చు.
యుద్ధం అనేటువంటిది మళ్ళీ రీఓపెన్ జరగచ్చు అనేటువంటిది అవసరం ఉంది. కానీ ఒక 60 to 70% మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ పరిస్థితి ఒక 2-3 నెలల వరకు ఉంటుంది. ప్రపంచ దేశాలు కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం ఉంది. ఈ లోపల అంతా మంచి జరిగితే గనక ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కీలకమైనటువంటి ఒప్పందం అవుతుంది, శాంతి ఒప్పందం అవుతుంది. ఎక్సలెంట్గా మొత్తం సమస్య అనేటువంటి సమస్య పోతుందండి. సార్ ఒక పక్క ఈ ఒప్పందంకి సంబంధించి ఇజ్రాయెల్ కానీ సౌదీ అరేబియా దేశాలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఈ ఇప్పుడున్న తాజా పరిస్థితులపై? ఇప్పుడు ఇరాన్తో ఇప్పుడు అమెరికా ఒప్పందం చేసుకుంటుంది, బాగానే ఉంది. కానీ ఇజ్రాయెల్ యొక్క సమస్య అక్కడే ఉండిపోయింది. గాజా స్ట్రిప్లో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి హమస్ ఉగ్రవాదం గురించి కానీ ఆ సమస్య అయితే అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ సమస్య గురించి కూడా ఇందులో పాయింట్స్ కనుక తీసుకుని వచ్చి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలకు అన్నిటికీ కూడా ఆశ్రయం ఇవ్వమో వాటిని కట్టడి చేస్తాము అని చెప్పి ఇక్కడ ఏదైనా సరే ఇరాన్ గనక ఒక గ్యారంటీ ఇచ్చినట్లయితే ఈ ఒప్పందం అనేటువంటిది పాజిటివ్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ ఇజ్రాయెల్ సమస్య అనేటువంటిది ఇంకా పూర్తిగా అడ్రస్ చేయబడలేదు. అలాగే మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్నటువంటి ఇతర దేశాలకన్నిటికీ కూడా ఏంటి అంటే ఇది ఒక పెద్ద ఉపశమనం. అక్కడ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్షన్ అనేటువంటి సప్లై చైన్స్ బంద్ అయిపోవడం వలన ఓవర్ స్పిల్లేజ్ అయిపోతుంది. అవన్నీ నిలవ ఉన్నటువంటి స్టాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి కాబట్టి వాళ్ళకి ఊపిరి తీసుకున్నట్టు అవుతుంది. అదేవిధంగా ఈ కేవలం అమెరికాకి స్థావరాలు ఇవ్వడం కారణంగా, అమెరికాకి ఆశ్రయం ఇవ్వడం కారణంగా ఇరాన్కి శత్రువులుగా మారిపోయినటువంటి ఓన్ ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఈ ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కూడా అబ్రహం అకార్డ్ అనేటువంటిది స్ట్రెంథన్ చేసుకునేటువంటి అవకాశం ఉందండి. ఈ విధంగా ట్రంప్ కూడా అబ్రహం అకార్డ్ని స్ట్రెంథన్ చేయాలని కోరుకుంటున్నాడు. అబ్రహం అకార్డ్ అంటే ఏంటి అంటే ఈ యొక్క జూస్ కానీ ముస్లిమ్స్ కానీ వీళ్ళంతా కూడా అబ్రహమిక్ రిలీజియన్స్ అంటారు. వీళ్ళందరినీ కూడా అబ్రహిం రిలీజియన్స్ అంటే ఇస్లాం మతం కానీ లేకపోతే జూస్ మతం ఉండేటువంటి ఆ యొక్క క్రిస్టియానిటీ ఇవన్నీ అబ్రహమిక్ రిలీజియన్స్ అంటారు. వీళ్ళందరూ కూడా కొట్టకూడదు. ఒకే పురుషుని యొక్క ఒకే వ్యక్తి నుంచి వచ్చినటువంటి సంతతిగా భావించి వీళ్ళందరూ కొట్టుకోకూడదు అనేటువంటిది అబ్రహమిక్ అకార్డ్. ఇందులో ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే నేను ఆల్రెడీ ఈ యొక్క శాంతి ఒప్పందానికి పాకిస్తాను ముందంజ వేస్తుంది, దాని యొక్క పేరుని ప్రకటించుకుంటుంది అని చెప్పినప్పుడే నేను ముందుగానే చెప్పాను కొద్ది నెలల క్రితమే ఇక్కడ బకరా అవ్వబోయేది పాకిస్తాన్ అని చెప్పేసి. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అబ్రహమిక్ అకార్డులో జాయిన్ అవ్వమని చెప్తున్నారండి. ఈ అకార్డులో జాయిన్ అయితే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పడంతో పాటు గత కొన్ని దశాబ్దాలుగా శత్రుత్వం కలిగినటువంటి ఇజ్రాయెల్ అండ్ పాకిస్తాన్ ఇప్పుడు ఈ రెండు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోకూడదు ఈ అకార్డు ప్రకారం. ఇప్పుడు ఎలా ఉన్నది అంటే అక్కడ ఉన్నటువంటి లష్కర్ ఈ తయ్యబా కానీ స్థానిక ప్రజలు కానీ పాకిస్తాను ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. ఒకవేళ ఒప్పందం చేసుకుంటారంటే వాళ్ళని మేము చంపేస్తామని చెప్పి లష్కర్ ఈ తయ్యబా కూడా ప్రకటించింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ మాట విని పాకిస్తాన్ అబ్రహం అకార్డ్ మీద సంతకం పెట్టాలా, ఇజ్రాయెల్తో మిత్రత్వం పెంచుకోవాలా, లేదా అదే శత్రుత్వాన్ని కంటిన్యూ చేయాలా అనేటువంటి విషయం మీద ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితి కింద తయారైందండి. ఏదేమైనప్పటికీ కూడా చాలా కీలక పరిణామాలు సంతరించుకున్నాయి. పాకిస్తాన్ ఊహించిన విధంగా నేను ప్రపంచ దేశాలలో నాయకత్వం వహిస్తూ ఇటు రెండు మెయిన్ కంట్రీస్కి నేను శాంతి ఒప్పందాన్ని కుదురుస్తున్నాను అనేటువంటి క్రెడిట్ ఏదైతే ఉందో దాని వెనకాల దాగి ఉన్నటువంటి నిగూఢ సత్యం ఏంటి అంటే ట్రంప్ ఈజ్ ఆస్కింగ్ పాకిస్తాన్ టు జాయిన్ ఇన్ అబ్రహం అకార్డ్. అంటే ఇజ్రాయెల్ మీద దాడి చేయకూడదు, ఇజ్రాయెల్తో ఉన్నటువంటి శత్రుత్వాన్ని క్లోజ్ చేసేయాలి. అంటే ఇటు ఇస్లామిక్ కంట్రీస్తో పాటు మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్ మీద శాంతిని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అమెరికా ఇరాన్కి సంబంధించి కూడా ఒప్పందంతో కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా కొంతవరకు లాభకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ దేశాలు చాలా వరకు నష్టపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందాలతో కూడా కొంతవరకు ఊరట కల్పించే అవకాశం ఉందని చెప్పి కూడా శ్రీనివాసరావు గారు అయితే చెప్తున్నారు. O2 స్టూడియో.